దీన్ని ఎలా ఉపయోగిస్తాం అనుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఆలోచన ఉందా? ఆయన ఏమో వాడుకోండి అంటున్నాడు బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. దీన్ని ఎలా వాడాలనే దాని మీద ఆలోచించాలి, చర్చించాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజు వైజాగ్ వెళ్ళినప్పుడు. తర్వాత కొన్నాళ్ల పాటు అయితే ప్రజలకి ఓపెన్ టు ఆల్ అందరికి చూపిద్దాం, దీని మీద చర్చ జరగాలని కూడా అనుకున్నారు. కానీ ఓవరాల్గా అసలు ఏంటి, దీన్ని ఎలా ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు ఇంత కాస్ట్లీ ప్యాలెస్ని? $1 మిలియన్ క్వశ్చన్ లాగా తయారైంది అసలు. దీన్ని ఏ రకంగా ఉపయోగించాలి? ఎందుకంటే ఇది ఒక 30 లక్షల రూపాయలు కమోడు, ఏదో 40-50 లక్షల రూపాయలు బాత్ టబ్బులు, లేదంటే కాస్ట్లీ ఫ్యాన్లు, 3 లక్షల రూపాయల ఫ్యాన్లు, అసలు ఇవన్నీ ఇప్పుడు అది దేనికి ప్రభుత్వ అవసరాల కోసం ఏదన్నా వినియోగించుదామన్నా మనకే మనసొప్పదు కదండి. ఈ క్రిమినల్ వేస్ట్ ఆఫ్ మనీ కదా అది. కాదు అసలు అంత కాస్ట్లీ బాత్ టబ్లో ఎవరు స్నానం చేయాలి? అంత కాస్ట్లీ కమోడ్ వాడాలంటే ఎంత కాస్ట్లీ ఫుడ్ తినాలి? ఇప్పుడు ఏదో ఆ సౌదీ దుబాయ్ షేక్లు వాళ్ళు ఏదో గోల్డెన్ కమోడ్లు అన్ని వాడుకుంటారు కదా, ఆ టైప్ లో కట్టించుకున్నాడు. మసాజ్ టేబుల్ కాదు సార్, ఇప్పుడు ఆ మసాజ్ టేబుల్ ఎలా వాడాలి సార్? మసాజ్ టేబుల్ పెట్టుకున్నాడు దుర్మార్గుడు. బాత్రూమ్ కి అటాచ్డ్ గా మసాజ్ టేబుల్ అంట. ఇప్పుడు దాన్ని ఎవడు వాడతాడు ఆ మసాజ్ టేబుల్ ని? ఇది అసలు పెద్ద సమస్య అయిపోయింది సార్. ఇంత నేను అడ్డగోలుగా ఇన్ని 100 కోట్లు తగలేసి ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి దాని మీద ఒక రకంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా తలబట్టుని కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో ఒకటి ఏంటంటే దాని నుంచి ఇప్పుడు అయిపోయింది, 500 కోట్ల రూపాయలు తగలేశాడు. ఇప్పుడు ఇంకొక రకంగా ఇప్పుడు ఆ డబ్బు అంత ఖర్చు చేసిన తర్వాత దాని నుంచి ఎంతో కొంత ఆదాయం రాబట్టడానికి ఎవరన్నా ఏదో లగ్జరీ రిసార్ట్స్ నడిపే వాళ్ళు ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సంవత్సరానికి ఇదిగో బాబు ఇన్ని కోట్లు ఇస్తాం, ఏదో మేము ఇంటర్నేషనల్ మిలియనీర్లు తీసుకొచ్చి ఒక్కొక్క గది రోజుకో ₹1,00,000 రెంట్ పెట్టి మేమన్నా దాన్ని తీసుకుంటాం ఎవరన్నా ముందుకు వస్తాడా? ఏదో అటువంటివే చూడాలి. ఎందుకంటే మనమైతే మన వల్ల కాదండి. ఇప్పుడు ఎవరికి కూడా మనసొప్పదు, అది మనం చేయలేం. అది జగన్ రెడ్డి ఊరికనే దోచుకున్న సొమ్ము, ప్రజల సొమ్ము కాబట్టి తగలేశాడు, అదైతే ఎవరు చేయలేదు. రెండోది వీకే గారు, ఇది ఒక్క రిషికొండ ప్యాలెస్ విషయంగానే కాదండి. ఈయన గారు ఆఖరికి అంబేద్కర్ విగ్రహంలో కూడా మింగేశాడు కదా. ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున దాదాపుగా 405 కోట్ల రూపాయలు తగలేసి ఒక విగ్రహాన్ని నిర్మించాడు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ఎవ్వరూ కాదన్నారు సార్. అంబేద్కర్ గారు ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, ఆయన మనందరం కూడా ఎంతో గౌరవించదగినటువంటి వ్యక్తి. పర్సనల్గా నేను కూడా ఎంతో అభిమానిస్తాను ఆయన్ని. ఆయనకు విగ్రహం పెట్టొద్దు, ఆయన గౌరవించొద్దని ఎవ్వరూ మాట్లాడరు. కానీ తెలంగాణలో అదే హైట్ ఉన్నటువంటి విగ్రహం, 125 అడుగుల హైట్ ఉన్నటువంటి విగ్రహానికి 146 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ 405 కోట్ల రూపాయలు ఏంటంటే అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో కూడా డబ్బుని ఇంగేసి దాదాపుగా, మరి అది ఎంత పెద్ద స్కామ్ చూడండి. ఒకే హైట్ ఎందుకు అంత డిఫరెన్స్ దేనికి వస్తుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతికి అనర్హం కాదు ఏది, అది ప్యాలెస్ నిర్మాణంలో అయినా, రాజ్యాంగ నిర్మాత విగ్రహ స్థాపనలో అయినా, ప్రతి దానిలో ఇందాక నేను చెప్పాను కదండి, ఆయన లెక్క ఆయనకి చేరాల్సిందే, దానిలో మాకు ఎటువంటి మొహమాటాలు ఉండవు. కాబట్టి ఆ రకంగా మొత్తం కూడా దులిపాతులు బారేశాడు. ఇక రిషికొండ ప్యాలెస్ విషయానికి వస్తే వీకే గారు, ఆ ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్నప్పుడే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే వెలవపూడి రామకృష్ణబాబు గారు కానీ, లేదంటే మా జనసేన పార్టీ మూర్తి యాదవ్ గారు కానీ, ఇట్లా అనేక మంది, అంటే అక్కడ ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్లైన్స్ విరుద్ధంగా చాలా మంది కేసులు వేశారు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఖాతరు చేయకుండా వాళ్ళను కూడా ఆఖరికి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి, ఇతర సంస్థలని తప్పుదోవ పట్టించి అడ్డగోలుగా చేశాడు. ఇప్పుడు రెండోది, ఇప్పుడు మేము దాన్ని ఏదన్నా వినియోగంలోకి తీసుకురావాలంటే ముందు అవి కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు అతను ఏదో అడ్డగోలుగా చేశాడని మేము ఇప్పుడు దానికి అసలు అన్ని రకాలైనటువంటి అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా, దాని లీగల్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. అవునవును. ఇప్పుడు అతను ఏదో దుర్మార్గంగా బుల్డోజ్ చేసుకెళ్ళాడని మేము కూడా ఆ పని చేయలేం కదా. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు కూడా ప్రభుత్వం స్టడీ చేస్తూ ఉంది.
రైట్. స్టడీ చేసి దీనికి అన్ని ప్రాపర్గా మనం ఏమన్నా చేయొచ్చా, ఇప్పుడు ఎవరికన్నా దాన్ని ప్రాపర్ యూజ్లోకి పెట్టాలంటే అడుగుతారు కదా, అరే బాబు ఈ బిల్డింగ్కి కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా మా అధికారులు ప్రభుత్వ పెద్దలందరూ కూడా అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. రైట్. పట్టాభి గారు, రకరకాలుగా అన్ని కూడా